ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో జనసేన పార్టీ రాష్ట్రం నెలకొన్న ఈ సందిగ్ధతలో జనసేన అధినేత అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెరదించారు. కొత్తగా ఏర్పడినటువంటి 5 ఖాళీల్లో ఒకటి జనసేనకు కేటాయిస్తున్న తరుణంలో ఆ అభ్యర్థిగా జనసేన తరఫు నుంచి తన సోదరుడు నాగబాబు పేరును కొద్దిసేపు క్రితం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయం నుంచి అధికారికంగా మీడియాకు కూడా సమాచారం అందించారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన అనకాపల్లి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని భావించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీ కేటాయించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన వేరే చోట కూడా ఎక్కడ కూడా సర్దుబాటు చేయలేని పరిస్థితి ఏర్పడంతో ఆయన ఎన్నికలకు దూరంగా ఉండి పార్టీ కోసం, పార్టీ అభ్యర్థుల కోసం పనిచేశారు. నాగబాబు సేవలను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆయన రాజ్యసభకు కూడా పంపాలని భావించినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఆ పోటీ కావచ్చు, లేకపోతే సీట్లు తక్కువగా ఉన్న కారణంగా ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొద్ది రోజుల క్రితం నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పుడు పార్టీ తరఫున జనసేన తరఫున ఎమ్మెల్సీగా నాగబాబు పేరును ఖరారు చేశారు. వాస్తవంగా అయితే నిన్న కొంత వేరే సమాచారం కూడా బయటకు వచ్చింది. ఆయన కార్పొరేషన్ కీలకమైనటువంటి కార్పొరేషన్ కు చైర్మన్ కూడా నియమిస్తారని చెప్పేసి అనేటువంటి వార్తలు బయటకు వచ్చినప్పటికీ అలాంటి ఏం లేవనే విషయాన్ని అయితే ఇప్పుడు జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రకటన పెట్టయితే మనకు అర్థమవుతుంది. ఆయన నాగబాబును ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ప్రకటన జారీ చేశారు. దానికి అనుసరించినటువంటి పత్రాలను కూడా సిద్ధం చేసి పంపించాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టుగా జనసేన నుంచి కొద్దిసేపు క్రితం మీడియాకు సమాచారం అందింది. దీంతో జనసేన నుంచి నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేయనున్నారు. మొత్తం 5 స్థానాల్లో ఒకటి జనసేనకు దక్కనుండడంతో నాగబాబు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీలో కూటమికున్నటువంటి సంఖ్యాబలం దృష్ట్యా నాగబాబు ఎమ్మెల్సీగా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే గతంలో చెప్పినట్టుగా మంత్రి పదవి విషయంలో అయితే కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఆ విషయంలో అయితే ఇప్పటికి జనసేన నుంచి కానీ ఇంకా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకొక మంత్రి పదవి ఒకటి రాష్ట్ర మంత్రివర్గంలో కొంత ఖాళీ ఉండడము అది జనసేన కోటాలో కూడా ఉందని చెప్పేసి చెప్తున్న తరుణంలో ఇప్పుడు ఆ మంత్రి పదవి ఇస్తారా లేదనే విషయంలో అయితే కొంత అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అది ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కాబట్టి జనసేన పార్టీ నుంచి అయితే దాన్ని ప్రకటించే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు నుంచి కావచ్చు, దానికి సంబంధించి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ స్థానం వరకు జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును అయితే అధికారికంగా ప్రకటించారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.